కూడా క్రీస్తే చావు అయితే మేలని ఎందుకు అన్నాడంటే దాన్ని బట్టే అది ఎప్పుడైతే ఆ దైవ దర్శనం పొందుకున్నాడో, ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నాడో, ఎప్పుడైతే దేవుని మార్గంలో నడిచాడో అప్పటి నుంచి అతను కట్టే ప్రతి కట్టడ ఆపేసి ఇప్పుడు ప్రభు ద్వారా కట్టడానికి ప్రారంభించాడు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఇంకా మన వాక్యాన్ని పరిశీలన చేద్దాం. అదే గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి కిందకి. ధర్మశాస్త్రం విధించిన క్రియలు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. చూడండి ఏమని చెప్తున్నాడు మరలా. ధర్మశాస్త్రంలో విధులు, ఆ క్రియలు చేద్దామని ఏ వ్యక్తి అయితే యోధా మతంలో ఉండి ఆ విధుల ద్వారా చెయ్యాలని తన జీవితాన్ని ముందుకు కొనసాగించాలనుకుని ఏ వ్యక్తి అయితే అనుకుంటున్నాడో ఆ వ్యక్తి అందరూ కూడా శాపానికి లోనవుతున్నారు, భ్రష్టత్వమైన జీవితానికి లోనవుతున్నారు అని చెప్పి గలతీ సంఘానికి రాస్తున్నాడు ఈయన. మరి అంతకుముందు ఏం చెప్పాడు? ఏ ధర్మశాస్త్రం పాటించకపోతే ఆ ధర్మశాస్త్రం పాటించలేని వారిని విమర్శించాడు, బాధ పెట్టాడు, స్టెఫెనుని చంపితే సమ్మతించాడు.